హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కుకట్పల్లి. ఈరోజు చాలామందికి వచ్చే ప్రాబ్లమ్స్, ఫ్రీక్వెంట్గా వచ్చే ప్రాబ్లమ్స్ మెయిన్గా నేను డిస్కస్ చేయాల్సింది ఈరోజు ఏంటి అంటే డయాబెటీస్. ఈ డయాబెటీస్లో చాలామందికి ఈ అంగం ముందర ఉన్న చర్మం ఏదైతే ఉందో అది ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్కి లోనవుతూ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్ని మనము బెలనైటిస్ అని, బెలనోపాస్థైటిస్ అని చెప్పేసి, అండ్ బెలనైటిస్ గిజెరోటికా ఆబ్లిటరెన్స్ అని చెప్పేసి, కొందరికి సోరియాసిస్ వలన ప్రాబ్లం రావచ్చు. ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉందో ఈ ఫ్రీక్వెంట్గా డయాబెటీస్లోనే వస్తూ ఉంటాయి అన్నట్టు. అంతేకాకుండా ఈ డయాబెటీస్లో ఒకప్పుడు డయాబెటీస్ అంటే 45, 50, 60 ఏజ్ గ్రూప్లో మనకు ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం చూసే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇప్పుడు చాలా ఎర్లీగా డయాబెటీస్ అనేది వస్తుంది. చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే, సార్ నాకు డయాబెటీస్ ఏం లేదు, మీరు డయాబెటీస్ ఉందంటున్నారేంటి, అసలు నాకు డయాబెటీసే లేదు అని అంటుంటారు. అంటే ఈ డయాబెటీస్లో లక్షణాలు అందరూ ఏమనుకుంటారంటే దప్పిక కావడము, లేకుంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేయడము, అలసట అయిపోవడం, ఇవి మాత్రమే డయాబెటిక్ సిమ్టమ్స్. మాకు అవేవి లేవు, మంచిగానే ఉన్నాం కదా, అయినా డయాబెటీస్ ఎట్లా వచ్చింది అని అనుకుంటారు. కానీ మళ్ళీ వాళ్ళకు పరీక్షలు చేస్తుంటే ఒక్కొక్కరికి 300, 400 షుగర్స్ రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ డయాబెటీస్ లక్షణాలు అందరిలో ఒకలాగా ఉండవు అన్నట్టు. సో ఈ డయాబెటీస్లో మ్యాక్సిమము ఈ షుగర్ లెవెల్స్తో సంబంధం లేకుండా కూడా చూసుకుంటే కనుక ఈ ఫోర్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ప్రతి ఇండివిజువల్ డయాబెటీస్లో చాలా ఫ్రీక్వెంట్గా మనం చూస్తూ ఉంటాం, చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. నేను చాలా వీడియోలు చేశాను ఈ డయాబెటీస్ మీద కావచ్చు, లేకుంటే బెలనైటిస్ మీద కావచ్చు. ఇవన్నీ ఆ వీడియోస్ చూసాక చాలామంది పేషెంట్స్ నా దగ్గరికి విజిట్ చేసినప్పుడు, సార్ మీరు చెప్పిన తర్వాత నేను చూసుకుంటే మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయి నాలో, ఇమ్మీడియట్గా నేను బ్లడ్ టెస్ట్ చేయిస్తే నాకు షుగర్ ఉందని చెప్పారు. సో ఈ రకంగా షుగర్ని నేను గుర్తుపట్టుకోగలిగాను సార్, లేకపోతే నాకు అసలు తెలియదు, ఇంకో 10 years అయినా నాకేం కంప్లైంట్స్ లేవు కదా అని వదిలిపెట్టే వాళ్ళము అని చెప్పి చాలామంది నాకు చెప్తూ ఉన్నారు. సో ఈ డయాబెటీస్లో మెయిన్గా ఈ బెలనైటిస్ కావచ్చు, బెలనోపాస్థైటిస్ కావచ్చు, అసలు ఇవి ఎందుకు వస్తాయి, వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపట్టుకున్న తర్వాత ఏ టైంలో మనం ఆపరేషన్ చేయించుకోవాలి, ఈ సుంతి ఆపరేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. అయితే ఈ బెలనైటిస్ కావచ్చు, బెలనోపాస్థైటిస్ కావచ్చు, ఏదైనా సరే ఇది డయాబెటీస్లో 99% డయాబెటీస్ పేషెంట్స్లోనే వస్తూ ఉంటుంది అన్నట్టు. యూజువల్గా ఏమవుతుంది అంటే ఇది అంగము, ఈ అంగం ముందల ఏదైతే ఉందో దాన్ని మనము గ్లాన్స్ అంటుంటాము. మీ అందరికీ తెలుసు, గ్లాన్స్ అంటుంటాం. ఈ పైన ఉన్న చర్మం ఏదైతే ఉంటుందో ఈ చర్మం అలా ముందలకి ఉంటుంది పైన వైపున, కింద వైపున మాత్రం ఒక దగ్గర అటాచ్ అయిపోయి ఇలా ముందలకి వెళ్తూ ఉంటుంది అన్నట్టు. అయితే యూజువల్గానే మనకు డయాబెటీస్లో కావచ్చు, లేకుంటే నార్మల్గా అయినా కానీ అందరికీ మనకు ఇక్కడ స్మెగ్మా అని చెప్పేసి మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ స్మెగ్మాని మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఈ చర్మాన్ని వెనికన్ని ఈ ఏరియా అంతా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు ఆ స్మెగ్మా అనేది ఎప్పటికప్పుడు షెడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అయితే ఈ డయాబెటీస్లో మెయిన్ ఏమవుతుందంటే, మనము మూత్రం పోసినప్పుడల్లా, షుగర్ ఉన్న పేషెంట్స్లో మూత్రం పోసినప్పుడల్లా ఈ మూత్రం అనేది ఈ చర్మాన్ని తగులుతూ ఉంటుంది. ఈ మూత్రంలో అంటే ఈ షుగర్ ఉన్న పేషెంట్స్కి ఈ మూత్రంలో కూడా షుగర్స్ పోతూ ఉంటాయి. ఈ షుగర్స్ ఎప్పుడైతే దీనికి టచ్ అవుతున్నప్పుడల్లా మెల్లగా ఇందులో ఉన్న చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం స్లోగా తన ఎలాస్టిసిటీని కోల్పోతుంది అన్నట్టు. ఎలాస్టిసిటీ అంటే ఈ మామూలుగా ఈ చర్మం అనేది చాలా ఎలాస్టిక్గా ఉంటుంది, ఎంత సాగితే అంత సాగుతూ ఉంటుంది అన్నట్టు, సాగదీస్తే సాగుతూ ఉంటుంది. సో ఈ షుగర్ ఉండడం వలన ఫ్రీక్వెంట్గా ఎప్పటికప్పుడు షుగర్స్ అనేవి యూరిన్లో పోతుంటాయి కాబట్టి అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉండొచ్చు. ఇట్లాంటి వల్ల ఏమవుతుందంటే ఈ యూరిన్లో పోయిన షుగర్ అంతా ఈ చర్మానికి అంటుకోవడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే ఈ చర్మం అనేది క్వాలిటీ మిస్ అవుతుంది అన్నట్టు. అంటే చర్మంలో ఉన్న క్వాలిటీ పోతుంది. దీనివల్ల మెల్లమెల్లగా ఈ చర్మము ఉబ్బడం జరుగుతూ ఉంటుంది. చర్మం అనేది మందం అంటుంటారు కదా, మందం అవుతూ ఉంటుంది చర్మము. ఈ మందంతో పాటు చూడడానికి షైనీగా కనిపిస్తూ ఉంటుంది, ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అక్కడక్కడ మనకు ఈ చర్మం ఇట్లా మందమయ్యి వెనక్కి రాకుండా హార్డ్గా అయ్యే కొద్దికి మనం బలవంతం చేసినప్పుడు అక్కడక్కడ క్రాక్స్ కూడా వస్తూ ఉంటాయి. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సార్ క్రాక్స్ వస్తున్నాయని. ఈ క్రాక్స్ నుంచి అప్పుడప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోయి ఆ క్రాక్స్ నుంచి విపరీతమైన మంట, నొప్పి అండ్ సెకండరీ డిశ్చార్జ్ అంటుంటాం, పస్ లాంటిది వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ మందం మారిపోయింది చర్మము అండ్ ఇక్కడంతా క్రాక్స్ వస్తున్నాయి అండ్ ఈ స్మెగ్మాని ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే చర్మం దగ్గరికి అయిపోయి మందం అయిపోయిందో ఈ పేషెంట్స్ చర్మం వెనక్కి అనుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకు అంటే చర్మం వెనక్కి అన్నప్పుడు ఈ క్రాక్స్ వచ్చే వరకు విపరీతమైన మంట, నొప్పి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు లోపల ఉన్నది క్లీన్ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు. అప్పుడు ఈ స్మెగ్మా అనేది మెల్లగా సెకండరీ ఇన్ఫెక్షన్స్ వలన తెల్లగా జిగురులాగా
తెల్ల డిశ్చార్జ్ లాగా కారుతూ ఉంటుంది, మెల్లగా ఇందులోకి వెళ్ళి రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. దీన్ని మనం తెల్ల డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ అంటూ ఉంటాం అన్నట్టు. తెలుపుగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తెలుపు డిశ్చార్జ్ అప్పుడప్పుడు ఫౌల్ స్మెల్ అంటాము, అంటే కొంచెము దుర్వాసన రావడం కావచ్చు, లేకుంటే దీనివల్ల ఈ ఏరియా అంతా ఇచ్చింగ్, దురద అంటుంటాం కదా, దురదలు రావడం, ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం అన్నట్టు. ఇట్లా ఈ కండిషన్ని మనము బెలనైటిస్ అంటుంటాము. అంటే ఈ బెలనైటిస్లో ఈ ముందరున్న చర్మం అంతా మందం మారిపోయి మనకు ఇబ్బంది పెడతా ఉంటుంది. అవే కాకుండా ఈ మందం అయిపోయిన చర్మాన్ని మనం పట్టించుకోకుండా అలాగే వదిలేసేసి సర్జరీ అంటే భయం కొద్ది కావచ్చు, లేకుంటే ఎవరికి చూపించుకోవాలనో తెలియక చాలామంది దాపెడుతూ ఉంటారు. ఈ దాపెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఈ లోపల ఉన్న తెల్ల జిగురు ఏదైతే ఉందో ఆ జిగురు మెల్లమెల్లగా గట్టిగా అయిపోయి ఈ చర్మాన్ని, ఈ లోపల ఉన్న అంగం భాగాన్ని అతికిచ్చేట, అంటే అడేషన్స్ అంటాం, ఇవన్నీ అతుక్కుంటుంది. ఈ అతకడం వల్ల ఏమవుతుంది అంటే చర్మంకి లోపలికి అనేది ఇంకా వెళ్ళడానికి పాసిబుల్ అవ్వదు. దీనివల్ల క్లీనింగ్ అవన్నీ ఇబ్బంది అవుతుంటాయి. అట్లా ఇవన్నీ ఈ గ్లాండ్స్ అంటాం కదా, ఈ అంగం ముందరున్న భాగానికి కూడా ఇన్ఫెక్షన్ అనేది పాకడం స్టార్ట్ అవుతుంది. దాన్నే మనము బెలనోపాస్థైటిస్ అంటూ ఉంటాం అన్నట్టు. అంతేకాకుండా చాలామందికి ఈ అంగం ముందర కూడా అక్కడక్కడ చిన్న అల్సర్స్ లాగా, ఒక ఏమంటారు పుండ్లలాగా, చిన్న పుండ్లలాగా అవ్వడము, విపరీతమైన నొప్పి ఉండడము, అప్పుడప్పుడు తెల్లగా నీళ్ళలాగా, రక్తం నీళ్ళలాగా కారుతుంది అని చెప్పడం ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాం. ఈ బెలనైటిస్ కావచ్చు, బెలనోపాస్థైటిస్, ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కలవడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్ కోర్స్ చేయడానికి పోయినప్పుడు ఈ చర్మం వెనక్కి రాదు కాబట్టి బాగా కట్ అయిపోయి ఓసారి బ్లీడింగ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. ఈ బెలనైటిస్లో బెలనోపాస్థైటిస్ ఇది ఒక చర్మాన్నే కాకుండా మనం దీన్ని ఫ్రెన్యులం అని అనుకున్నాం కదా, ఈ ఫ్రెన్యులంని కూడా ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఈ ఫ్రెన్యులం కూడా మందం అయిపోయి అప్పుడప్పుడు ఇక్కడ కూడా కట్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ బెలనైటిస్ కావచ్చు, బెలనోపాస్థైటిస్ కానీ ఇవి ఏవి ఉన్నా కానీ దీనికి శాశ్వత పరిష్కారము ఒకటే ఏంటి అంటే సుంతి ఆపరేషన్. ఏదైతే చర్మం పాడైపోయిందో ఆ చర్మాన్ని తీసేసేయాలి. ఈ చర్మాన్ని తీసేసే కొత్త టెక్నిక్ ఏదైతే ఉందో మనము చేసే టెక్నిక్ పేరు కేఎస్ఆర్ స్టేప్లర్ టెక్నిక్ అంటాం అన్నట్టు. సో ఈ కేఎస్ఆర్ టెక్నిక్ ద్వారా మనం ఈ బెలనైటిస్ వచ్చిన చర్మాన్ని లోపల నుంచి అడేషన్స్ కావచ్చు, ఈ అడేషన్స్ ఉంటే కనుక, అంటే దీన్ని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల, ఈ బెలనైటిస్ని పట్టించుకోకుండా వదిలేసేయడం వల్ల ఈ చర్మం కనుక దీనికి అటాచ్ అయిపోయి గట్టిగా అతుక్కోవడం జరుగుతుంది. దీన్ని అడేషన్స్ అంటుంటాము. అట్లా గట్టిగా అతుక్కున్న వాళ్ళకి కొంచెం కాస్మెటిక్ రిజల్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఈ అతుకులు తీయనికి పోయినప్పుడు ఇది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఎవరైనా డయాబెటిక్ వచ్చిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకుండా, డయాబెటీస్ ఉన్నా లేకపోతే నేను చెప్పిన ఈ విధంగా ముందర చర్మము హార్డ్గా అయిపోవడము, ఎర్రగా అవ్వడము, తెల్ల జిగురులాగా కావడము, లేకుంటే క్రాక్స్ రావడం, ఇట్లాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా శాశ్వత పరిష్కారము ఈ స్టేప్లర్ సర్కంసిషన్ చేయించుకోవడం వల్ల ఈ అడేషన్స్ని ఇవన్నిటిని మనం అవాయిడ్ చేయొచ్చు. లేదు అంటే ఇలాగే వదిలేయడం వల్ల స్లోగా అవి అడేషన్స్ అయిపోవడము ఇట్లాంటివి జరుగుతుంటాయి. అంతేకాకుండా 0.3% క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఈ స్టేప్లర్ ఏదైతే ఉందో మనము కేఎస్ఆర్ స్టేప్లర్స్ అని చెప్పేసి దాంతో సర్జరీ చేస్తున్నాము. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్స్ తోటి మనం ఇక్కడున్న చర్మాన్ని ఏదైతే ఉందో మొత్తాన్ని తీసేస్తాము. దీన్ని కూడా మనం లేజర్తో ఫ్రెన్యోప్లాస్టీ చేస్తాము. చేయడం వల్ల మనకు పిన్నులు అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ పడుతుంటాయి అన్నట్టు. ఇక్కడ ఈ పిన్నులు పడడం వల్ల ఈ పిన్స్ ఆటోమేటిక్గా ఒక 7 to 10 డేస్లో మనం చేసుకునే క్లీనింగ్ని బట్టి ఆటోమేటిక్గా ఈ పిన్స్ అనేవి ఊడిపోతుంటాయి. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇప్పుడు నాకు డయాబెటీస్ ఉంది, మరి నాకు కంట్రోల్ అయిన తర్వాత సర్జరీ చేయించుకోవాలా, నాకు 300 ఉంది, 400 ఉంది, మందులు వాడిన తర్వాత సర్జరీ చేయించుకోవాలా అంటే, మనం వాడే మెథడ్ ఏదైతే ఉందో కేఎస్ఆర్ అనేది స్టేప్లర్ మెథడ్. ఇందులో ఎటువంటి రా ఏరియా ఉండదు. సో హీలింగ్ అనేది ఇష్యూ ఉండదు అన్నట్టు. ఇక్కడ ఆటోమేటిక్గా మనకు షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నా కానీ మనకు సర్జరీకి ఎప్పుడు కానీ కాంట్రా ఇండికేషన్ అవ్వదు అన్నట్టు. ఎంత ఉన్నా మనం చేసుకోవచ్చు సర్జరీ. కాకపోతే సర్జరీ చేసినా చేయకపోయినా షుగర్స్ని కంట్రోల్ పెట్టుకునే బాధ్యత మాత్రం మనందరికీ ఉంది అన్నట్టు. సో ఈ రకంగా బెలనైటిస్ కానీ బెలనోపాస్థైటిస్ కానీ ఏది ఉన్నా కానీ ఇమ్మీడియట్గా నెగ్లెక్ట్ చేయకుండా ఈ రకమైన కేఎస్ఆర్ సుంతి ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళకి 10 to 12 డేస్లో నార్మల్ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అంతేకాకుండా క్యాన్సర్ని అవాయిడ్ చేయొచ్చు. అండ్ మూడో ఇంపార్టెంట్ ఏంటి అంటే, వాళ్ళు కలిసినా కానీ లేకపోతే ఈ చర్మం పగుళ్ళు కానీ ఈ ప్రాబ్లం నుంచి మనము సాల్వ్ చేసుకోవచ్చు. లైఫ్ టైంలో మళ్ళీ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ టైము ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.